పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతున్నారు. పెద్ద ప్రొడక్షన్స్ వాళ్ళంటే వాళ్ళు అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఏముందిలే అని షూటింగ్ కూడా దగ్గరకు కూడా రావట్లే ఎవరు కూడా. ఇంత ఖర్చు అయిందని అంటే ఇచ్చేస్తే వెళ్ళిపోతున్నారు. అదొక స్కూల్ నడుస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఈ విధంగా 1000 కోట్లు వచ్చింది అట్లా ఇట్లా చెప్తున్నారు కాబట్టి నడిపిస్తూ ఉంటారు కొన్ని రోజులు. తర్వాత ఏం జరుగుతుందని మనం చూస్తాం, మన కంటి ముందే చూస్తాం అన్నమాట. మళ్ళా సినిమా రంగం మొత్తం చేంజ్ కావచ్చు. ఇప్పుడు మన కామెడీ సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయా ఏదైనా కామెడీ సినిమాలు మీరు చూడగలుగుతున్నారా? అంతకుముందు వచ్చాయి కదా సినిమాలు, ఫ్యామిలీస్ వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు, టీవీల్లో ఎక్కువగా చూసేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు కదా. ఇప్పుడు శ్రీ 2 అని ఒకటి వచ్చింది హిందీలో, అది బాగా పోయింది, హారర్ బేస్డ్. అట్లా ఏంటంటే ఏదో కొత్తదనం అని అంటున్నారు, అప్పుడప్పుడు సక్సెస్ అవుతుండే ఇట్లాంటి సినిమాలు. ప్యాటర్న్ ఎప్పుడన్నా సక్సెస్ అవుతుంది. మేము లవ్ సబ్జెక్టులు తీసామనుకోండి, లవ్ సబ్జెక్టులు అన్నీ తీశారు వరుసగా. క్రైమ్ అంటే క్రైమ్ తీస్తారు. ఇప్పుడు కాంతారా, కేజీఎఫ్ అదేలాగా అదే బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా ఉంటుంది, డార్క్లో ఉన్నాయి కదా ఇప్పుడు తీసే సినిమాలన్నీ అయ్యే కదా. కల్కి కూడా అంతే కదా, అన్నీ అట్లే అదే విధంగా ఉంటున్నాయి. కానీ కథనం ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలా, ఏదో ఒకటి ఉండాలి, ఫినిషింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఏమి అట్లాంటి వాతావరణం లేదు. మారుతారులే, తొందరలో సినిమా పరిశ్రమ మార్పుకు కారణం అవుతుంది అని ఎదురు చూసినప్పుడు తీద్దాం. అప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు గిసిలలిత అని అంటే అవన్నీ పొలిటికల్ సినిమాలు కాబట్టి వెళ్ళిపోతాయి అని చెప్పి తీస్తాం. మార్కెట్ అయిపోతాయి కాబట్టి తీస్తాము. కాబట్టి ఏంటంటే అట్లాంటివి తీసేదానికి వచ్చాము. అవి కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని అనుకొని ఎందుకులే అని చెప్పి ఆపడం జరుగుతుంది.